భారతదేశపు అటార్నీ జనరల్ గురించి తెలుసుకుందాం. లేటెస్ట్ కరెంట్ అఫైర్ 2025 భారతదేశపు అటార్నీ జనరల్ పునర్నియామకం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోని కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటి యూజ్ఫుల్ కంటెంట్ని మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇంక వివరాల్లోకి వెళ్తే, భారతదేశపు అటార్నీ జనరల్గా ఆర్ వెంకటరమణ గారు తిరిగి నియమితులు అవ్వడం జరిగింది. దాంతో సెప్టెంబర్ నెల 30వ తేదీ 2025 సంవత్సరంలో ముగియాల్సిన పదవీ కాలం మరో 2 ఏళ్ల పాటు కొనసాగింది. ఆయన 2022లో కేకే వేణుగోపాల్ స్థానంలో అటార్నీ జనరల్గా నియమితులు అవ్వడం జరిగింది. 1950 ఏప్రిల్ 13వ తేదీన పుదుచ్చేరిలో జన్మించిన ఆర్ వెంకటరమణ గారు 1977లో న్యాయవాదిగా తమిళనాడు బార్ కౌన్సిల్లో నమోదయ్యారు. 1979లో తన ప్రాక్టీస్ను సుప్రీంకోర్టుకు మార్చడం జరిగింది. 1997లో ఆయనకు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్గా గుర్తింపునివ్వడం కూడా జరిగింది. శ్రీ ఆర్ వెంకటరమణ గారు 2010 నుంచి 2013 వరకు లా కమిషన్ సభ్యునిగా పనిచేయడం జరిగింది. రాజ్యాంగంలోని 76(1) అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు అటార్నీ జనరల్గా భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి ఈ కరెంట్ అఫైర్స్ చాలా ఉపయోగపడుతుంది. కావున ఈ బిట్ని నోట్ చేసుకోండి. దానివల్ల యూపీఎస్సి, ఎస్ఎస్సి, ఏపీపీఎస్సి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లి రత్నకుమార్. జై హింద్.